రామాయణంలో 5వ కాండం సుందరకాండం. ఈ సుందరకాండంలోనే హనుమంతుడు సీతామాతను వెతకడానికి లంకలో ప్రవేశిస్తాడు. అక్కడ సీతామాత పరిస్థితులను చూసి హనుమంతుడికి చాలా క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో హనుమంతుడు ఏమనుకుంటాడంటే, నా ప్రభువు నాకు ఆజ్ఞగాని ఇచ్చి ఉంటే నేను రావణాసుడిని ఈడ్చుకుంటూ వెళ్ళి నా ప్రభు యొక్క కాళ్ళ మీద పడేద్దును. కానీ నా ప్రభువు నాకు ఇచ్చిన ఆజ్ఞ కేవలం సీతామాత ఎక్కడున్నదో తెలుసుకొని రమ్మని మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్. కంచన భరణ బిరాజ సువేశ. కంచన భరణ అంటే కంచన అంటే బంగారం, భరణ అంటే వర్ణం, అనగా హనుమంతుడి శరీర వర్ణం ఏ విధంగా ఉన్నది అంటే బంగారం మెరుపుతో మెరుస్తున్న వర్ణము అని అర్థం. అశోక వాటికలో ఎంతో ప్రగాఢమైన దుఃఖంతో ఉన్న సీతాదేవికి మొట్టమొదటిసారి హనుమంతుడు కనిపించినప్పుడు ఆమెకు హనుమంతుడు బంగారంలాగా దగదగా మెరుస్తూ కనిపించాడట. అదేవిధంగా అంజనాదేవి గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు హనుమంతుడు బంగారపు రంగులో కనిపించాడట. అలాగే సూర్య భగవానుడిని ఫలమనుకొని బాల్యంలోనే హనుమంతుడు సూర్య భగవానుడిని మింగేయడం వల్ల ఆ ఉష్ణోగ్రత వల్ల హనుమంతుడు దేహమంతా బంగారపు రంగులో మారిపోయిందట. ఆ తర్వాత సూర్య భగవానుడికి శిష్యుడుగా ఉండడం వలన సూర్య భగవానుడికున్న వెలుగు తేజస్సులాగే హనుమంతుడు శరీరంలో ఉన్న కాంతి వెలుగు ఇంకా పెరిగిపోయిందట. అందుకే తులసీదాసు గారు ఈ విధంగా వ్రాసారు, కంచన భరణ బిరాజ సువేశ. అటువంటి కాంతితో ఉండడం వలన ఆయనని కంచన భరణ అని అంటారు. తరువాత బిరాజ సువేశ. బిరాజ్ అంటే పెద్దది, విరాటమైనది. ఇది తులసీదాసు గారు అవధి భాషలో రచించారు గనుక బిరాజ సువేశ అని రచించారు. దానిని సంస్కృతంలో విరాజ సువేశ అని అంటారు. ఎంతో గొప్ప రూపం గలవాడు, మంచి మనసుతో ఉన్నవాడు అని అర్థం. అశోకవనంలో సీతామాతకు హనుమ కనిపించినప్పుడు మంచి రూపంతో ఉన్నాడు. తెల్లటి వస్త్రాలు ధరించి ఆభరణాలతో బంగారు రంగు దేహంతో హనుమంతుడు కనిపించాడట సీతమ్మకు. ఇది హనుమంతుడి యొక్క బాహ్యంగా కనిపిస్తున్న రూపం. మరి ఆయన లోపల అనగా మనసులో ఉన్న రూపం కోసం మాట్లాడుకుంటే ఒక్కసారి తులసీదాసు గారు ఆయనే రచించిన రామచరితమానస్ పారాయణం చేస్తుండగా హనుమంతుడు అక్కడికి వచ్చారట. అందుకే ఈ మాట చెప్తారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అనగా రామ కీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ తప్పకుండా హనుమంతుడు వచ్చి తీరుతాడట. అయితే ఇక్కడ హనుమంతుడు వచ్చే సమయంలో తులసీదాసు గారు అశోకవనంలో సీతమ్మ తల్లిని ఉంచిన ప్రదేశంలో ఆమె చుట్టూ ఉన్న పుష్పాలు తెలుపు రంగులో ఉన్నాయని తులసీదాసు గారు వర్ణిస్తున్నారట. కానీ హనుమ తులసీదాసు గారితో ఏమన్నారంటే, కాదు మీరు తప్పు రాశారు. అశోక వాటికలో సీతమ్మ తల్లి చుట్టూ ఉన్న పుష్పాలన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి. అప్పుడు తులసీదాసు గారు ఏమన్నారంటే, నేను చూసినవి తెలుపే కదా, మరి మీరేంటి ఎరుపు రంగులో ఉన్నాయని అంటున్నారు అని అడిగారట. దానికి హనుమంతుడు ఏమన్నారంటే, 100 యోజనాలు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళింది నేనా మీరా? సీతమ్మ తల్లిని కళ్ళారా చూసింది నేనా మీరా? అప్పుడు తులసీదాసు గారు ఎందుకొచ్చి నీ గొడవ అని చెప్పి రాముణ్ణి స్మరించారట. రాముడు ప్రత్యక్షమై ఏమైంది తులసి అని అడిగారట. చూడండి ప్రభు, మీ దూత అశోకవనంలో నేను చూసిన పుష్పాలు తెలుపు రంగులో ఉన్నాయి అని అంటే హనుమ కాదు, అవి ఎరుపు రంగులో ఉన్నాయని అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పండి ప్రభు అని తులసీదాసు రాముల వారిని అడుగుతారు. అప్పుడు రామచంద్ర ప్రభు ఈ విధంగా చెప్తారు, హనుమ, అశోకవనంలో ఉన్న పుష్పాలు తెలుపే, కానీ ఆ రోజు నువ్వు సీతామాతను బాధల్లో చూసి నీకు వచ్చిన క్రోధం వలన నీ కళ్ళు కోపంతో ఎరుపు రంగులో మారాయి. అందుకే ఆ పువ్వులు ఎరుపు రంగులో కనిపించాయి. అందుకే స్వామి ఏమంటారంటే, మనసులో మనం చేసే పని మీద శ్రద్ధ, స్వచ్ఛత ఉండాలి. దానికి హనుమంతుడే నిదర్శనం. మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క
అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతామో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి, మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి. కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. ఈ విధంగా హనుమాన్ చాలీసాలో ఉన్న 40 చౌపాయాలు, 3 దోహాలు, ప్రారంభంలో 2, చివరిలో 1, వీటన్నిటి రహస్యాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి తప్పకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ బాక్స్లో జై శ్రీ సాయిరామ్ అని రాయడం మర్చిపోకండి. రామ పుజారి పరోపకారి महावीर बजरंग बली, सधर्मचारी सब्रह्मचारी महावीर बजरंग बली, सद्गुण सारे रूप उठाकर महावीर बजरंग बली, जय रणधीरा जय रणलोला महावीर बजरंग बली, जय बल भीमा जय बल धामा महावीर बजरंग बली, राम पुजारी परोपकारी महावीर बजरंग बली।